హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇజ్రాయెల్లో మీ ఈస్ట్ గోదావరి అబ్బాయి. ఈరోజు ఇజ్రాయెల్కి కన్స్ట్రక్షన్ వీసా మీద వచ్చే వాళ్ళకి వర్క్ ఎలా ఉంటుంది, ఇండియాలో ఎలాంటి ప్రామిసెస్ చేస్తున్నారు అండ్ ఇజ్రాయెల్ వచ్చిన తర్వాత ఎటువంటి ఫెసిలిటీస్ ఇస్తున్నారు అనేది ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చాలామంది ఏంటంటే కేర్ గివర్కి ఎక్కువ అమౌంట్ అవుతుంది, అంత అమౌంట్ మేము ఎఫర్ట్ చేయలేము. సో కన్స్ట్రక్షన్ కానీ అగ్రికల్చర్ కానీ లేకపోతే వెల్డింగ్ వర్క్ అలాంటిది ఏమన్నా ఉంటే తక్కువలో అయిపోతుంది కదా. సో 5-6 lakhsలో అయిపోతుంది. చాలామంది వాటి కోసం ట్రై చేయడం జరుగుతుంది, ఏజెంట్స్ త్రూ వాటిని ప్రాసెస్ చేసుకోవడం. సో మెయిన్గా అయితే కనుక 3 months బ్యాక్ కన్స్ట్రక్షన్ వీసాలో మా సైడ్ నుంచి, మా విలేజ్ నుంచి ఒక 22 members వచ్చారు. సో ఇక్కడికి వచ్చే ముందు వాళ్ళకి చెప్పిన ప్రామిసెస్ వేరు, వాళ్ళకి ఇచ్చినటువంటి ఏదైతే గైడ్ లైన్స్ ఉంటాయో సో వాళ్ళకి ఇక్కడికి వచ్చే ముందు చెప్పిన విషయాలు వేరు అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఇచ్చినటువంటి ఫెసిలిటీస్ వేరుగా ఉన్నాయి. సో అమౌంట్ అయితే చాలా తక్కువ, ఈవెన్ కేర్ గివర్ అమౌంట్ కంటే కూడా చాలా తక్కువ. సో వాళ్ళైతే కనుక ఒక పర్సన్ 7 lakh 8 lakh పే చేసి వచ్చేసారు ఇక్కడికి ఇజ్రాయెల్ వరకు. సో కన్స్ట్రక్షన్ వీసా మీద వచ్చారు వాళ్ళు, 22 members వచ్చారు. వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి వర్క్లో జాయిన్ అయిన తర్వాత వర్క్ మొత్తం డిఫరెంట్గా ఉంది. సో వాళ్ళు ఇండియాలో ఉన్నప్పుడు చెప్పింది ఏంటంటే 8 hours డ్యూటీ ఉంటుందని చెప్పారు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత 12 hours డ్యూటీ చేయాలి కంపల్సరీగా. సో మార్నింగ్ 7 o'clock నుంచి ఈవినింగ్ 7 o'clock వరకు డ్యూటీ చేయవలసి ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ అది కూడా మనం ప్రిపేర్ చేసి తీసుకెళ్ళవలసి ఉంటుంది. తీసుకెళ్ళిన బ్రేక్ఫాస్ట్ జస్ట్ 15 minutesలో కంప్లీట్ చేసి మళ్ళీ వర్క్లోకి వచ్చేసేయాలి. అండ్ లంచ్ టైం వచ్చేసి 30 minutes మాత్రమే. సో లంచ్ ఫినిష్ చేసుకుని 30 minutesలో మళ్ళీ వర్క్లోకి రావాల్సి ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ బ్రేక్ టైము ఒక 15 minutes ఉంటుంది. ఇలా మాత్రమే ఈ డ్యూటీలో ఫ్రీ టైం అనేది ఇస్తున్నారు, రెస్ట్ టైము. 12 hours అయితే కంపల్సరీగా డ్యూటీ చేయాలి ప్రతిరోజు. శనివారం సెలవు ఉంటుంది కన్స్ట్రక్షన్ వీసా మీద వచ్చిన వాళ్ళకి. బట్ ఇండియాలో చెప్పిన విషయాలు ఏంటంటే 8 hours డ్యూటీ ఉంటుంది, 1,30,000 వరకు శాలరీ ఉంటుందని చెప్పారు. ఇండియాలో ఉన్నప్పుడు వాళ్ళకి చెప్పిన ఫెసిలిటీస్ వేరు, ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఇస్తున్న ఫెసిలిటీస్ వేరు. సో కుకింగ్ కూడా వీళ్ళే చేసుకోవాలి, ఎవరైతే కన్స్ట్రక్షన్ వీసా మీద వచ్చారో కుకింగ్ కూడా వాళ్ళే చేసుకోవాలి వాళ్ళ అమౌంట్ తోటి. సో కుకింగ్కి ఓన్లీ 1 monthకి ఒక పర్సన్కి ఎలా లేదన్నా 25,000 దాకా ఖర్చు అవుతుంది. ఇక్కడ ఉన్న కాస్ట్ని బట్టి 25,000 to 30,000 దాకా ఓన్లీ ఫుడ్కి ఖర్చు అవుతుంది. సో ఇక్కడ ఉన్న వెజిటేబుల్స్ కానీ ఇవన్నీ కూడా ఎక్స్పెన్సివ్ కాబట్టి సో వాటికి మినిమం ఖర్చు అవుతుంది. రూమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, ఒక రూమ్లో 3 లేదంటే 2 ఉండవలసి ఉంటుంది. రూమ్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఫుడ్ అయితే ఎవరికి వాళ్ళే కుక్ చేసుకోవాలి. గ్యాస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఎవ్రీడే మార్నింగ్ 7 o'clockకి డ్యూటీ స్టార్ట్ అవుతుందంటే 6 o'clock కల్లా బస్ వస్తుంది. సో 6 o'clockకి బస్లో ఉండాలి. ఇన్ కేసు బస్ మిస్ అయితే కనుక ట్యాక్సీలో వెళ్ళవలసి ఉంటుంది ఓన్ మనీ తోటి. సో ఈ రకంగా ఉంది కన్స్ట్రక్షన్ వర్క్ అయితే కనుక. సో చాలామంది ఏంటంటే అమౌంట్ చాలా తక్కువ అవుతుంది కదా అని చెప్పేసి చాలామంది ఈ కన్స్ట్రక్షన్ వీసా మీద వెళ్దామని చెప్పి ట్రై చేస్తున్నారు. సో ఒక్కసారి ఆలోచించండి, మీకు కన్స్ట్రక్షన్ వర్క్ కంప్లీట్గా వచ్చుంటే కనుక, మీరు 12 hours డ్యూటీ చేయగలిగితే కనుక కంపల్సరీగా రండి. లేదు అంత ఓవర్ టైం మేము వర్క్ చేయలేము అంటే కనుక వేరే ఏదైనా వీసాకి ట్రై చేయడం బెటరు. సో ఇక్కడికి వచ్చిన మా విలేజ్ నుంచి వచ్చినటువంటి ఒక బ్రదర్ అయితే ఉన్నారు. ఆ బ్రదర్తో మాట్లాడాను. సో వీలైతే కలుస్తాను కూడా వెళ్ళి, నేను అక్కడ ఉన్నటువంటి వర్క్ ఎలా ఉందనేది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఆ బ్రదర్ ఒక మెసేజ్ పెట్టాడు, ఆ మెసేజ్ కూడా నేను ఒకసారి మీకు వినిపిస్తాను. నిజంగా అయితే కనుక ఆ మెసేజ్ వింటే నాకే చాలా బాధ అనిపించింది. సో ఇంత హెవీ వర్క్ అంటే అతను చాలా సీనియర్, ఇండియాలో కన్స్ట్రక్షన్ వర్క్లో చాలా సీనియరు, చాలా వర్క్స్ చేసేవాడు ఇండియాలో ఉన్నప్పుడు అయితే కనుక. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత వర్క్ చేయలేక, సో లేదంటే ఇప్పుడు వాళ్ళు ఖర్చు పెట్టింది 6 lakh నుంచి 8 lakh వరకు ఖర్చు పెట్టారు ఇక్కడ వరకు రావడానికి, అది కూడా అప్పు చేసి. సో ఆ అమౌంట్ క్లియర్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోవడానికి ప్లాన్ చేస్తున్నారు చాలామంది, ఎందుకంటే ఇక్కడ ఉన్న వర్క్ చేయలేక, అంత ఓవర్ టైం వర్క్ చేయలేక. సో ఇంకొకటి ఏంటంటే కన్స్ట్రక్షన్ వీసా మీద వచ్చిన వాళ్ళు కన్స్ట్రక్షన్ వర్క్ ఒకటే ఉంటుంది, సో ఏదైతే కన్స్ట్రక్షన్ వర్క్ చేయాలి అది తప్ప వేరేది ఏమీ చేయవలసిన అవసరం ఉండదు కదా అని అనుకుంటారు. బట్ అలా ఉండదు. కన్స్ట్రక్షన్ వర్క్కి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అన్ని పనులు చేయవలసి ఉంటుంది ఇక్కడ. సో ఏవైతే కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి పనులు ఉంటాయో, వాళ్ళు ఇటకలు తెచ్చుకోవడం కానీ, మిక్స్ చేసుకోవడం కానీ, మాల్ మిక్స్ చేయడం కానీ, అన్ని పనులు కూడా వాళ్ళే చేసుకోవాలి. ఇక్కడ సెపరేట్గా హెల్పర్స్ని పెట్టడం కానీ అలా ఉండదు. సో ప్రతి పని మనకి ఏదైతే మన వర్క్ ఉందో వర్క్కి సంబంధించినటువంటి థింగ్స్ అన్నీ కూడా మనమే రెడీ చేసుకుని మనమే వర్క్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే సెపరేట్గా హెల్పర్స్ని ఇచ్చి అవి మీకు అందించడం కానీ అలా ఏం జరగదు. సో ఇప్పుడు ఒక 5 members ఉన్నారంటే 5 members చేసే వర్క్కి సంబంధించినటువంటి ప్రతిదీ వాళ్ళు రెడీ చేసుకుని అప్పుడు వర్క్ స్టార్ట్ చేయవలసి ఉంటుంది. సో ఆ మెసేజ్ అయితే మీకు వినిపిస్తాను ఇప్పుడు. నెక్స్ట్ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇండియాలో ఉన్నప్పుడు సో బేసిక్ శాలరీ వచ్చేసి 1,30,000 చెప్పారు శాలరీ అయితేనే.
ఫుడ్ రూమ్ ప్రొవైడ్ చేస్తారని చెప్పారు. రూమ్ ప్రొవైడ్ చేశారంతే. ఫుడ్ మాత్రం ఎవరైతే ఫుడ్ అయితే వాళ్ళే ప్రిపేర్ చేసుకోవాలి. సో బ్రదర్ వాయిస్ మెసేజ్ పెట్టాడు. వాయిస్ మెసేజ్ కూడా మీకు వినిపిస్తాను. సో ఇక్కడికి వచ్చిన తర్వాత వర్క్ ఎలా ఉంటుంది, కన్స్ట్రక్షన్ వర్క్ అని చెప్పేసి చాలామంది రావడానికి ప్రయత్నిస్తున్నారు. సో ఒకసారి ఆలోచించుకోండి. వచ్చే ముందు హార్డ్ వర్క్ చేయగలిగితే కనుక రండి కంపల్సరీగా. లేదు అంటే కనుక వేరే ఏదైనా ఆప్షన్ చూస్ చేసుకోవడం బెటర్. అన్నా గుడ్ మార్నింగ్. తెలుసానా? ఓకే బ్రదర్తో మాట్లాడారా? ఏమీ లేదన్నా, ఇక్కడ ప్రస్తుతానికి అయితే కనుక అక్కడ పని చెప్తున్నారు, ఇక్కడికి వస్తే పని చేస్తున్నారు. ఫుల్ హార్డ్, ఎండ ఎక్కువ. మనలాగా ఒక 8-8:30 దాకానేమో చీకటి పడతలేదు, అంతలా ఉంటుంది ఎండ. మా ఇంటికాడ రోహిణి ఘాట్లో ఎండలు ఉంటాయి చూసావా, దాని మీద కొంచెం తక్కువ. అది ఎండ అయితే ఫుల్. 7 to 7 డ్యూటీ. కొంతమందికి అయితే 10 దాకా ఉంటుంది, అంటే 5:30 దాకా ఉంటుంది, ఒకరికి 6 దాకా ఉంటుంది, ఒకరేమో 7 దాకా ఉంటుంది. మాకైతే 7 డ్యూటీ పడ్డది. పని అయితే మాత్రం ఇంటికంటే పని చేసి వచ్చాను. ఎంత హార్డ్ పని అంటే అదే చేసుకోండి. అలాంటిది ఇక్కడ చేయలేకపోతున్నా. చెప్పబోతున్నాను చాలా కొంచెం ఎక్కువ. ఎలా ఉంటుందంటే ఇంకా అంతుకుంటూ ఉండలేదు. 2-4 మంత్స్ కూర్చొని అవ్వట్లేదు. కరెక్ట్గా 15 నిమిషాలు గ్యాప్ ఇస్తున్నారా, 10 నిమిషాలని కూర్చోవాలి. ఎంత సేవ్ చేస్తున్నాం కదా, ఈ పని చేసాం కదా, కొంచెం ఫాలో అవుతున్నాం కదా అని కూర్చుంటాకు ఉండలేదు. బాగా హార్డ్ ఉంటుంది పని. జీవితం మాట దేవుడు ఎరుగు, కానీ నిజంగానే పని చేసి కాళ్ళు తిమ్ముర్లు వచ్చేసుకోవాలన్నమాట. ఇంకా అంత చేతి ఉంటుంది. 12 గంటలకు ప్రత్యేకంగా ఉంటుంటాం. అరగంట బ్రేక్ ఇస్తున్నాడు మధ్యాహ్నం 12 గంటలకు. భోజనం చేసి మళ్ళీ అన్నీ ఇచ్చేయాలి. 11 గంటలకు 15 నిమిషాలు బ్రేక్ ఇస్తున్నాడు. బ్రేక్ అని తీసి అలా కూర్చున్నప్పుడు మంచిగా తాగి ఇవన్నీ చేసేయడానికి ఉంటుంది అంతే. అది మళ్ళీ 3ంటికో బ్రేక్ ఇస్తున్నాడు. మొత్తం గంట బ్రేక్. 12 గంటలు డ్యూటీలో గంట తీసేస్తే 11 గంటలు. 11 గంటలు కంటిన్యూస్గా వర్క్ ఉంటుంది అంత. అది ఏం చెప్తే చెయ్యాలి. పరంజీకి మనం నా చేత అయితే తప్పని అన్నాడు. ఇక్కడేమో రేకులు పీకాను. పరంజీకి రేకులు పీకుతా ఉంటే అడిగి ఏదైనా పని వస్తే పరంజీ దిగి ఆ పని చేసేసి మళ్ళీ పరంజీకి రేకులు పీకాలి. అది మా ఊళ్ళకి నిన్న 2 చైనా వాళ్ళ పక్కన వేయడంట. వాళ్ళకిద్దరికి వాళ్ళు 2 రోజులు పని చేయలేక రూమ్కి వచ్చేసి మేము పని అయితే చేయలేము, వేరే పనిలో పెట్టమంటే మరి ఇక్కడికి వచ్చాక తప్పదు, ఆ పని చేయాలి, ఇష్టమైతే చేయండి లేదా వెళ్ళిపోండి అన్నారంట. వాళ్ళు కంట్రీ అయితే చాలా బాగుంది. వాతావరణం కాడ, మనం తినే కాడ అన్నీ కొనుక్కొని తినాలి. రేట్లు ఎక్కువ. రూమ్లు అన్నీ బాగానే ఇస్తున్నారు. రూమ్స్ అన్నీ బాగున్నాయి, బాత్రూమ్స్ బాగున్నాయి. చక్కగా వండుకొని తినడానికి గ్యాస్ ఇవన్నీ ఇస్తున్నాడు. అవి కూడా మళ్ళీ శాలరీలో ఇంత కట్ చేస్తాడంట. రూమ్ రెంట్, గ్యాస్ రెంట్ అన్నీ. ఒక్కొక్కరికి అయితే ట్యాక్స్ ఇస్తున్నాడు, ఒక్కొక్కరికి అయితే మొత్తం బస్ కార్డు ఇస్తున్నాడు. బస్ కార్డు బట్టి వెళ్ళాల్సి వస్తుంది డ్యూటీకి. ఎక్కడ ఎత్తున్నాడో తెలుసలేదు డ్యూటీలు. ట్యాక్స్ అయితే వెళ్ళలేదు, కానీ కార్డు వల్ల అయితే చాలా ఇబ్బంది. ఎందుకంటే పొద్దున్నే 4 గంటలు ఎగితే ఏ ఇబ్బంది లేకుండా డ్యూటీ టైం కరెక్ట్గా 6ంటికి సరిపెట్టగలసి వస్తుంది. 6ంటికల్లా బండి వస్తుంది. 6 లోపు రెడీగా ఉండకపోతే ఆడు వెళ్ళిపోతాడు. మన వెనకాల ట్యాక్సీ పట్టిన వెళ్ళాలి మన కోసం ఆటతో. 7ంటికల్లా డ్యూటీలో ఉండాలి. 7ంటి కాడి నుంచి మళ్ళీ 7ంటి దాకా డ్యూటీ. మళ్ళీ 1 గంటలో తింటుంది మమ్మల్ని రూమ్ కాడ. 8 అవుతుంది. వచ్చి వండుకొని స్నానం చేసి ఫోన్ చేసి పెట్టి 10-10:30 అవుతుంది. మళ్ళీ పడుకునేటప్పటికి మళ్ళీ 4:30 లేక కొంచెం చాలా ఇబ్బందికరమనే చెప్పాలి. కాకపోతే మీరు చేస్తున్నారు కాబట్టి కలర్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీరు ఏమన్నా చేయగలరు. ఇక్కడ లాంగ్ వచ్చి చాలా తేడా. హిందీ నడుపుతలేదు. హిందీ ఏదో కొద్దిగా 100%, ఒక 50%. ఇంగ్లీష్ కూడా 50%. దాన్ని బెస్ట్ ఏంటన్నా నేను పని చేశాను, మోటార్ పని చేశానంటే కుదరదు. వచ్చాక ఏ పని ఉంటో పని చేయాలి. సో ఇది ఇలా ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే కనుక కన్స్ట్రక్షన్ వీసా మీద వచ్చిన వాళ్ళ పరిస్థితి. సో ఒకసారి ఆలోచించండి. సో ఇంటి దగ్గర మీరు ఆ పని చేశాను ఈ పని చేశానని చెప్తే కాదు, ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని పనులు చేయవలసి ఉంటుందని చెప్తున్నారు బ్రదరు. సో చూస్తాను. బట్ ఏంటంటే నేను ఉన్న ప్లేస్కి మా బ్రదర్ ఉన్న ప్లేస్కి చాలా లాంగ్ 2 hours జర్నీ ఉంది.
సో మ్యాక్సిమం నాకు వీలున్నప్పుడు కంపల్సరీగా వెళ్ళి ఒకసారి అక్కడ కూడా చూద్దాం ఎలా ఉంది అనేది. సో బ్రదర్ అయితే అక్కడ చేయలేనని చెప్తున్నారు, ప్రజెంట్ వర్క్ చేయలేను అన్నట్టుగా చెప్తున్నారు. ముందు 3-4 మంత్స్ నుంచి చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారు, ఇంకా అంటే వర్క్ చేయలేక. సో దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి. సో అమౌంట్ తక్కువ అయ్యి ఉండొచ్చు, బట్ దానికి తగిన ఫెసిలిటీస్ దొరుకుతున్నాయి లేదా, పని ఎలా ఉంటుంది అనేది కూడా చూసుకోండి. టైం అయితే కనుక మార్నింగ్ 4 o'clockకి లేచి రెడీ అవుతున్నాయి, కానీ 6 o'clockకి బస్సు ఎక్కడానికి వీలు అవ్వట్లేదని చెప్తున్నారు బ్రదర్ అయితే. సో దాన్ని బట్టి మీరు ఒకసారి క్లియర్గా ఆలోచించుకుని ఓకే మేము చేయగలుగుతాం, ఎలాంటి పని అయినా చేయగలుగుతామంటే కంపల్సరీగా ప్రాసెస్ చేసుకోండి మీకు తెలిసిన ఏజెంట్ ద్వారా. ఎందుకంటే ఇది అయితే నేను ప్రాసెస్ చేయను. సో మీకు తెలిసిన ఏజెంట్స్ ఎవరైనా ఉంటే కనుక, మీకు నమ్మిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ ద్వారా మీరు ప్రాసెస్ చేసి అప్లై చేసుకోండి, బట్ ఆలోచించుకుని. సో ఒక్కసారి ఇక్కడికి వచ్చేసిన తర్వాత చేయనంటే కనుక ఒకటే మాట చెప్తున్నారంటే వాళ్ళు, చేయకపోతే ఇంటికి వెళ్ళిపోవచ్చు క్లియర్గా. సో దాన్ని బట్టి మీరు ఆలోచించుకొని మంచి నిర్ణయం తీసుకోండి. కంట్రీ అయితే చాలా మంచిది, బట్ మనం చూస్ చేసుకునే వర్క్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది ఏదైనా కూడా. సో కన్స్ట్రక్షన్ వీసా గురించి అయితే కనుక ఇది అప్డేట్. సో అగ్రికల్చర్ కూడా నేను ట్రై చేస్తాను, అగ్రికల్చర్ స్టేటస్ ఎలా ఉంది ప్రజెంట్, అండ్ ఇక్కడికి వచ్చి ఆల్రెడీ కేరళ వాళ్ళు చేస్తున్నారు వర్క్, వాళ్ళకి వర్క్ ఎలా ఉంది అండ్ వాళ్ళకి ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయనేది కూడా మీకు చూస్తాను. మ్యాక్సిమం నాకు వీలైతే కనుక, నాకు టైం దొరికితే కంపల్సరీ అక్కడ కూడా అసలు ఎలా ఉందనేది మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ దాకా ఈ వీడియో చూసింటే కనుక థ్యాంక్ యూ. ఇజ్రాయెల్లో మీ ఈస్ట్ గోదావరి అబ్బాయి నాని. లవ్ యూ ఆల్.